ఎందుకు వెళ్ళకూడదు సార్? ఏంటి ప్రాబ్లం? ఒక్క నిమిషం, నేను మీకు థర్టీ పోలీస్ యాక్ట్ 144 అమల్లో పర్మిషన్ లేదు. సార్ ర్యాలీలు ఎవ్వరు చేయట్లేదు. నేను మిమ్మల్ని కూడా నేనేమనలేదు. నడుచుకుంటూ మీరు వెహికల్స్ అలో చేయకపోతే కూడా నేను నడుచుకుంటూ 1.5 కిలోమీటర్ నుంచి వచ్చాను. జస్ట్ గో ఇన్ సైడ్. నేను ఏం ర్యాలీలు చేయట్లేదు ఇక్కడ. మేము ఎవ్వరం ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. నేను లోపలికి వెళ్ళి అన్నను కలవడానికి వెళ్తున్నాను అంతే. ఎందుకు వై అంటే ఎందుకు కావాలని ఆపుతున్నారా మీరు? మరి ఏంటి ప్రాబ్లం? సార్ ఈ రోజు అన్నను కలవాలి ఎక్కడైనా సరే. కోర్టు దగ్గరికి వస్తున్నారు. ఇక్కడే కదా సార్, జస్ట్ నన్ను ఒక్కదాన్నే పంపించండి. అంటే ఇప్పుడు వీళ్ళెవరిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరిని అలౌ చేయకూడదు అని మీకు చెప్పారా, లేకపోతే ఎట్లా చెప్పారు? మీ ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పండి, మిమ్మల్ని అనండి. మీకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు ఎగ్జాక్ట్గా చెప్పండి. ల్యాండ్ ఆర్డర్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఇదవ్వకుండా ఉండదు సార్. ఎంట్రన్స్ గేట్ దాకా వస్తారు సార్. వైఎస్ఆర్సీపీ వెళ్ళాలి అని చెప్పేసి ఆర్గ్యూ చేస్తారు. ఎవరికి కూడా అలౌ చేయటం లేదు. నేను నిజంగా మీకు ఏం అడ్డు చేయట్లేదు కదా సార్. మీరు వద్దన్నారు, నేను మాట్లాడాను, వెళ్ళి ఇక్కడ నిచ్చిన అర్థం చేసుకోండి. ఈరోజు కార్యకర్తలకు పిలుపులు ఇవ్వలేదు, నేనేమి ఇది చేయలేదు, నేనేమి అసాంఘిక చర్యలు పాల్పడట్లేదు. మీరు ఎందుకు నాకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు? ఎందుకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు? దీంట్లో ఏం చెప్తున్నారంటే ఎలాంటి దుష్పరిణామాలు జరిగినా మిమ్మల్ని బాధ్యత చేస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఏదో ఒకటి జరిగితే ఇప్పుడు దానికి కూడా అంకం చూపించి మమ్మల్ని కూడా లోపలేద్దామని ప్లాన్ చేస్తారు అంతే సార్. మరి ఏంటి సార్ ఇది? నేను చెప్పిన దానికి ఏదన్నా ఒక్కదానికి నేను నో అన్నానా? నేను కాదన్నా లేదు కదా. నేను కామ్ గా నించున్నాను పక్కన. మీరు వెళ్ళొద్దు మేడం, అక్కడ ఇల్లు ముందుకు వస్తాడు అవుతాడు కర్మ అలా సార్. నేను మీ లా అండ్ ఆర్డర్కి ఎలాంటి నేను జస్ట్ అన్నం కలవడానికి వచ్చా.